దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా మంచిది దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదయ గలిలయ సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవా, నీతిమంతుడా, నీవు మా మధ్యలో నివసిస్తున్నావు, నీకు వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నది, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాతో కూడా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంతవరకు నువ్వు తోడుగా ఉండి నడిపించావు. ఇక ముందు కూడా తండ్రి, నీ సేవకుని బలపరిచి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డకు వినగల చెవులు గ్రహించగలిగిన మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది దేవుని బిడ్డలారా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చదివినటువంటి వాక్యములో మనం చూస్తే, సంఘము దినదినము అభివృద్ధి పరచబడుతూ క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉన్నదని దేవుని వాక్యం చలవిస్తుంది. అంటే సంఘము, క్రొత్త నిబంధన సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందాలి. దినదినము క్షేమాభివృద్ధి నొంది సమాధానము కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎక్కడెక్కడ క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అని మనం చూస్తే, మనలో మనకి క్షేమము, మనలో మనకి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అలాగే బయట క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘము పరిశుద్ధాత్మ దేవుడు కట్టాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం మనం 2వ అధ్యాయంలో చూస్తే, అక్కడ దేవుని ఆత్మ ద్వారాగా దేవుడు సంఘాన్ని కట్టాడు. మొట్టమొదట మనం చూస్తే మొదటి అధ్యాయములో వాళ్ళు 120 మంది 14-15 వచనంలో అక్కడ మనం చూస్తే ఇంచుమించు 120 మంది ఏక మనసు ఏక ఆత్మతో వాళ్ళు కొడుకొని ప్రార్థన చేసినట్లుగా, ఎడతెగక ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంటే సంఘము, దేవుని ప్రజలు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని ఆత్మ ప్రసన్నత, ఆయన యొక్క షెకినా మేఘము ఆ సంఘం మీదకు దిగి వచ్చినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారితోనే ఆగిపోలేదు. క్షేమాభివృద్ధి నొందుచు యూదయ, గలిలయ, సమరయ, భూదిగంతుల వరకు అది వ్యాపించింది. క్షేమ అభివృద్ధి అంటే కట్టబడుతూ. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని మనము క్రీస్తునే సంఘం మీద, బండ మీద మనల్ని మనం కట్టుకోవాలి. మన జీవితాన్ని ఆయన మీద కట్టుకోవాలి. మన జీవితాన్ని ఆయన మీద కట్టుకుంటూ, అలాగే అనేకుల్ని యేసయ్య బండ మీద అనేకుల్ని కట్టేటట్లుగా మనము ప్రయాసపడి నడిపించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనల్ని శక్తి కలిగినటువంటి ప్రజలుగా మార్చి
శక్తి కలిగిన ప్రజలుగా మార్చి ప్రవచించడానికి, భాషలు మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చి అనేకులకి సాక్షిగా నిలబెడతాడు. 8వ వచనంలో, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని వారితో చెప్పింది. అంటే ఇక్కడ చూస్తే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. దేవుని ఆత్మ ద్వారాగా సంఘము కట్టబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీదకు దిగి వచ్చాడు. ఆ 120 మంది మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ సంఘాన్ని అక్కడ స్థాపించాడు. స్థాపించిన తరువాత జరిగిన సంగతి ఏమిటంటే, దైవజనుడైన పేతురు గారు లేచి ఆయన వాక్యాన్ని చెప్తూ ఉండగా 3000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం. 3000 మంది రక్షించబడ్డారు. ఈ 3000 మంది రక్షించబడి ఆయనకు సాక్షులుగా దేవుని ఆత్మ వారి మీద ఉందిగా, దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చిందిగా, కనుక వాళ్ళు శక్తి కలిగి ఉన్నారు, శక్తిని కలిగి ఉన్నారు. పవర్ లేకపోతే, ఇప్పుడు కరెంటు పోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? చీకటి కదా. పవర్ అంటే వెలుగు, అంత తేటగా కనిపిస్తుంది. శక్తి అన్నమాట. పవర్ అంటే శక్తి. లైట్ ఎలగాలంటే పవర్ ఉండాలి, ఫ్యాన్ తిరగాలంటే పవర్ ఉండాలి కదా, లేకపోతే తిరగదు. మనకు కూడా శక్తి అవసరం. ఏం శక్తి అవసరం? మన ఆత్మ బలం పొందుకోవడానికి, మన ఆత్మ ఏకీభవించి మన ఆత్మ దేవుళ్ళో ఎదగటానికి, ఫలించడానికి, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడటానికి దేవుని ఆత్మశక్తి మనకు అవసరం. హల్లెలూయా. సంఘానికి అవసరం. దేవుని ఆత్మ కలిగిన సంఘముగా, జీవము గల సంఘముగా మార్చబడాలంటే దేవుని అభిషేకము, దేవుని ఆత్మ సన్నిధి అవసరమై ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత మరి అభిషేకించబడాలని, దేవుని ఆత్మచేత నడిపించబడాలని. దేవుని ఆత్మ ఉంటే మొదట ప్రవచనం వస్తుంది, తర్వాత భాషలు మాట్లాడతారు, ఆ తర్వాత శక్తి కలిగి ఉంటారు, ఆ తర్వాత సాక్షిగా నిలబడతారు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారు? సంఘంలో సాక్ష్యం చెప్పమంటే గంటలు గంటలు చెప్తారు. సంఘంలో సాక్ష్యం చెప్పమంటే చెప్తూనే ఉంటారు. కానీ బయట సాక్ష్యం చెప్పమంటే ఎవరు చెప్పరు. యేసయ్యను గురించి సాక్షిగా నిలబడాలా వద్దా? నిలబడాలి. యేసయ్యను గురించి సాక్షిగా బయట నిలబడాలి. సంఘంలో నిలబడాలి, బయట కూడా సంఘంలో నిలబడుతున్నాం మన ఆత్మను బట్టి. మనకు ఒక ఆత్మ ఉందిగా, మనిషి ఆత్మ, దాన్ని బట్టి సంఘంలో నిలబడుతున్నాం. బయట నిలబడాలంటే శక్తి కావాలి. స్తోత్రం. బయట నిలబడాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ అవసరం మనకి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. సాక్షిగా నిలబడాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే సాక్షిగా నిలబడతాం. అర్థమవుతుందా? మనలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటే, ఆయన నడిపిస్తూ ఉంటే ఊరికే ఉండం. పోయి ఎవరికో ఒకరికి యేసయ్యను గురించి చెప్తాం. చెప్పి మనము సంఘములో శక్తి కలిగి ఉన్నాం, మనం ఆత్మచేత నడిపించబడుతున్నాం, వాళ్ళు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మనం కట్టబడుతున్నాం, వాళ్ళు కూడా కట్టబడాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో క్రీస్తు సంఘం మీద, యేసు క్రీస్తు శరీరం అనే సంఘములో మనల్ని మనం కట్టుకోవాలి. మనతో పాటు అనేకుల్ని క్రీస్తు అనే బండ మీద కట్టాలి. అదే కోరుకుంటున్నాడు ప్రభు ఆత్మ. దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని ప్రజలు సంఘముగా కట్టబడాలి. అప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది,
మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. మన కుటుంబంతో పాటు అనేక కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతాయి. అనేక కుటుంబాలు క్షేమాభివృద్ధి నొందుతూ కట్టబడుతూ అనేక కుటుంబాలుగా కట్టబడతాయి. దేవుని ఆత్మచేత నింపబడి ఆ మంట ఆరిపోకుండా మనలో నిత్యము మండేటట్లుగా చూసుకోవాలి. హల్లెలూయా. ఆ మంట మండాలి, ఆ శక్తి మనలో ప్రవహించాలి. అప్పుడు క్షేమాభివృద్ధి కలిగి మనం ఉండగలుగుతాము. మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, అలాగే సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ కట్టబడుతూ ఉంటుంది. అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతూ కట్టబడుతూ ఉంటే క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటా అనేక కుటుంబాలు కడతా ఉంటే అప్పుడు సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమాధానం. లేకపోతే సమాధానం కలగదు. యేసుప్రభు నన్ను రక్షించాడు, ఒట్టికి రక్షించాడు, ఒట్టికినే ఆయన తిండి పెడుతున్నాడు, ఊరికినే ఆయన తిండి పెడుతున్నాడు, ఊరికినే ఆయన పని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఊరికినే చేస్తున్నాడు. మరి నేనేం చేయలేకపోతున్నానే? యేసయ్య కోసం నేను ఏం చేయలేకపోతున్నానే? ఆయన దయతో అన్ని నాకు దయచేస్తున్నాడు, కానీ నేనేం చేయలేకపోతున్నానని ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. ఆత్మ వేదనకు గురైపోతూ ఉంటుంది. సమాధానం ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి కలుగుతూ కట్టబడుతూ ఉంటే సమాధానం ఉంటుంది కదా. మన కుటుంబం క్షేమంగా ఉంటే సమాధానంగా ఉంటామా? లేకపోతే క్షేమం లేకపోతే సమాధానం ఉంటాం? క్షేమంగా ఉంటే సమాధానం. క్షేమంగా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి, అనేకుల్ని కట్టాలి. మనమే కట్టబడుతున్నాం కానీ అనేకుల్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి. మనము క్షేమంగా కట్టబడాలి. మన కుటుంబము మనము క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. ఆయన మీద మన జీవితాన్ని కట్టుకుంటూ అనేకులను కడతా ఉంటే అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను. అర్థమవుతుందా? యేసయ్య చెప్పాడు, నేను చేస్తున్నాను అని చెప్పి మనకు సమాధానం కలిగి ఉంటాం. ఆయన చెప్పింది మనం చేయలేదనుకో, సమాధానం ఉంటుందా? చెప్పండి. సమాధానం ఉండదు. ఒకరోజు తండ్రి చిన్న కుమారుని పిలిచి రే, మన పొలానికి, మన ద్రాక్ష తోటకి నీళ్లు పెట్టి రాలేదు, ఈరోజు ఎండిపోతుంటది, పోయి నీళ్లు పెట్టిరా పో అన్నాడు. నీళ్లు పెట్టిరామంటే, నానా నాకు పని ఉంది, నేను పోను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నువ్వే పోయి పట్టుకో, లేకపోతే అన్న నన్ను పంపించు, నాకు పని ఉంది, నేను పోను అని చెప్పి వెళ్ళిపోయాడు. అని వీడి పని దొంగలాగా ఉన్నాడు చిన్నోడు అని చెప్పి పెద్దోడిని పిలిచి, పెద్దోడా పోయి ద్రాక్ష తోటకి నీళ్ళు పెట్టిరాపు, మన పొలానికి అది ఎండిపోతుంది, చెట్లు అని ఎండిపోతున్నాయి, ఎండిపోతే సరే కాపు కాయదు, మనకి పంట చేతికి రాదు, కనుక పోయి నీళ్ళు పెట్టిరామంటే సరే నాన్న పోయేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. పోయి ఏం చేశాడంటే, పెద్దోడేమో పోతానన్నాడు, పోతానన్నాడుగా, తండ్రి దగ్గర పోతానని చెప్పాడుగా, ఆడి పని పడి వెళ్ళిపోయాడు. చిన్నోడేమో పోనని చెప్పాడుగా, వెళ్ళిపోయి పని చూసుకున్న తొందరగా అయిపోయిన తర్వాత అడిగి మా నాన్న ద్రాక్ష తోట నీళ్ళు పెట్టమన్నాడు, కనుక నేను ఎలాగైనా సరే ఈరోజు పోవాలి, రోజు పోవట్లేదు, నేను ఈరోజు పోయి నీళ్ళు పెట్టి రావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి ద్రాక్ష తోట అంతటికి నీళ్లు పెట్టేసి సంతృప్తిగా సంతోషంగా, ఈరోజు మా నాన్న చెప్పిన మాట నేను విన్నాను, హల్లెలూయా, ఈరోజు మా నాన్న చెప్పిన మాట నేను విన్నానని చెప్పేసి సమాధానంగా సంతోషంగా ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు పెద్దోడు పోతానని చెప్పాడుగా, నీరు పెట్టి వస్తానని చెప్పాడుగా, పోలా, పని మీద వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే పని జరిపోయింది, పోలా. పోకపోయేసరికి మనసులో ఏం ఆలోచన అంటే సమాధానం లేదు, నెమ్మది లేదు. అరే మా నాన్న నీరు పెట్టి రమ్మన్నాడు, నేను పోలా. ఇంటికి పోతే ఏమంటాడు? స్తోత్రా. ఇంటికి పోతే ఏమంటాడో? సమాధానం లేదు, సమాధానము లేదు. దేవుని పిల్లలు చిన్నోడు పోనని చెప్పి పోయి నీళ్ళు పెడితే ఎంత సంతోషంగా ఉన్నాడు తెలుసా, ఎంత సమాధానంగా ఉన్నాడు తెలుసా. నేను ఈరోజు మా నాన్న మాట విన్నా, హల్లెలూయా. ఆ సమాధానము మనకు కావాలి. చాలా మంది దేవుని మాట వింటాము అంటున్నారు, వినటం లేదు. కొంతమంది చూద్దాంలే అనేవాళ్ళు దేవుని మాట వింటున్నారు, నడిపించబడుతున్నారు. వారికి సమాధానం, సంతోషం కలుగుతుంది. వాళ్ళు క్రీస్తు అనే బండ మీద వాళ్ళు కట్టుకుంటూ, నేను ఈరోజు నా తండ్రి మాట విన్నాను, దేవుని మాట విన్నాను, నేను చేశాను, నాకు సమాధానం కలిగిందని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. రోజు పెద్దోడు వింటాడు, ఈ ఒక్కరోజు వినకపోతే ఏమైందిలే అనుకున్నాడు కావాలి. ధీమా, అర్థమైందా? ధీమా అన్నమాట. మా పొలమేగా, మా నానేగా, తర్వాత రేపైనా పెట్టుకోవచ్చులే, ఎండిపోయినాకేం చేస్తారు? మాట వినకపోతే తొలుస్తా ఉండదా? ఈరోజు మా నాన్న చెప్పాడు, నేను వినలేదు మనస్సాక్షి గద్దించదా? సమాధానం ఎక్కడుంటది? ఉండదు. నా ప్రేమ దేవుని బిడ్డారా, అందుకనే మనము కట్టుకుంటూ ఉంటే, అనేకుల్ని క్రీస్తు అనే బండ మీద కడుతూ ఉంటే, అనేక కుటుంబాలని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటే, మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో కట్టబడతా ఉంటే, అప్పుడు నా తండ్రి సెలవిచ్చాడు, నా దేవుడు చెప్పాడు, నేను అలాగే చేస్తున్నాను, నాకు సమాధానం, సంతోషం, హల్లెలూయా అని ఆ సమాధానమే వేరు, ఆ సంతోషమే వేరు. చేసినప్పుడున్న సంతోషం ఎలా ఉంటుంది, చెయ్యినప్పుడున్న సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ సంతోషమే వేరుంటుంది. అందుకనే క్షేమాభివృద్ధి కలుగుతా అంటే, కట్టబడతా ఉంటే అప్పుడు సమాధానం కలిగి ఉంటాం. కట్టబడతా ఉంటే సమాధానం. కట్టబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన బలము మనకు అవసరం. అందుకనే ఆయన శక్తి చేత, బలము చేత నింపబడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అంత్య దినములలో ఆయన కొరకు ప్రభావముతో, శక్తితో మన కుటుంబాలను కట్టుకుంటూ, ఈ రోజున కుటుంబాలను కట్టుకోలేకపోతే భర్త వస్తుంటే భార్య రాదు, భార్య వస్తుంటే భర్త రాడు, భార్య భర్తలు వస్తుంటే పిల్లలు రాదు. దేవుని ఆరాధించడానికి కుటుంబం కట్టబడాలి ప్రభువులో. దేవుని ఆత్మ సహాయంతో కుటుంబం కట్టబడితే అప్పుడు మన కుటుంబం కట్టబడుతుంటది. ఇంకా అనేక కుటుంబాలని ప్రభు కొరకు కడతా ఉంటాం కనుక అప్పుడు మనకు సమాధానం. ఇప్పుడు మీ గుండెల్లో సమాధానం ఉందా? చెప్పండి, సమాధానం ఉందా? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం కలిగి ఉండాలి. సంఘము సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలంటే క్షేమాభివృద్ధి కలిగాలి. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. ఎంత దినాల్లో ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయము మనకు అవసరమై ఉంటుంది. ఇంకా రెండవదిగా వాళ్ళు సమాధానం కలిగి ఉన్నారు. సమాధానం ఎప్పుడు వస్తుందంటే
దేవునికి భయపడినప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడినప్పుడు. మనుషులకి కాదు భయపడాల్సింది, రోగానికి కాదు భయపడాల్సింది, సమస్యకి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి ఎన్నడూ. స్తోత్రం చెప్పండి. ఎవరు వెలుగై ఉన్నారు? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు కనుక నేను ఎవరికి ఎన్నడూ భయపడనని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మరి వెలుగంటే దేవుని ఆత్మ సన్నిధిగా. వెలుగంటే దేవుని అభిషేకం. వెలుగు వలె కుమ్మరించబడటం, అగ్ని వలె దిగి రావటం. స్తోత్రం. అగ్ని వలె దిగి రావటం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. అబ్రహాముతో దేవుడు తన దూతను పంపించి అంటాడు, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవని. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎందువలన చెప్పండి? ఎందువలన? తన కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుదీయలేదు. కత్తి ఎత్తి నరకబోయాడట. కత్తి ఎత్తి నరకబోయాడు తన కుమారుణ్ణి. ఇందును బట్టి నీ ఒకగాని ఒక కుమారుణ్ణి నీవు నాకు ఇయ్యటానికి వెనుక తీయలేదు గనుక దీనిని బట్టి, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవి. దేవునికి భయపడే వాళ్ళందరూ దేవునికి ఇవ్వటానికి వెనుక తీయరు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుని కోసం ఏదైనా చేయటానికి ఇష్టపడతారు. దేవునికి భయపడేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు దేవునికి ఇష్టం లేని ఇది నాకు అవసరం లేదని సమర్పించుకుంటారు. దేవునికి భయపడితే, దేవునికి భయపడేవాళ్ళు చిన్న చిన్న తప్పులని కప్పిపుచ్చుకోకుండా వాటిని విడిచిపెట్టి ఇది నాకు అవసరం లేదు అని గట్టిగా పిండేసి ఆరేస్తారు. స్తోత్రం చెప్పండి. ఈ నీళ్లు, ఈ మురికి నీళ్లు నాకు అవసరం లేదు, ఈ మురికి నాకు అవసరం లేదు, ఇది చిన్నది, ఇది నన్ను ఏలుబడి చేస్తుందా, నేనే దీన్ని ఏలుబడి చేసి కాళ్ళ కిందేసి తొక్కాలి కానీ ఇది నన్ను ఏలుబడి చేస్తుందా, దేవునికి భయపడనీయకుండా చేస్తుందా అని చెప్పి దాన్ని మనం తొక్కేయాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహాము దేవుడు చెప్పాడు, నీ ఒక్కగాని ఒక కుమారుని తీసుకొచ్చి మరియా ఒక పర్వతం మీద నాకు బలి అర్పించు అన్నాడు. అంతే, కథం. అక్కడ దేవుడు చెప్పాడు, వచ్చాడు, 3 దినాలు ప్రయాణం చేసి వచ్చాడు. ఇక కొండ మీదకి ఎక్కి కుమారుని పట్టుకొని బంధించి కట్టెల మీద వేర్చి కత్తి తీసుకొని నరకబోయాడు. స్తోత్రం. వెంటనే దేవుడు తన దూతను పంపించి, అబ్రహాము ఆగు ఆగు ఆగు, నీ కుమారుని నువ్వేమి చెయ్యొద్దు, ఆ చిన్నవాడి మీద నువ్వు చెయ్యొద్దు, ఏం చేయగలవు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు ఇయ్యటానికి వెనుక తీయలేదు, నీవు దేవునికి ఇయ్యడానికి. ఇందును బట్టి నువ్వు నాకు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అని చెప్పాడు దేవదూత. ఎంత గొప్ప మాటలు కదా. ఎందుని బట్టి? దేవునికి వెనుదీయనటువంటి వ్యక్తి, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని సన్నిధిలోనికి వచ్చే విషయంలో. నిన్ను చెప్పినాను ఒక మాట, మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. స్తోత్రం చెప్పండి.
ఎక్కడ కనపడడానికి? మార్కెట్లో కనపడడానికి ఇష్టపడతారు. బ్యాగులు పట్టుకొని ఇక్కడికి అనుకుంటా పోయి మార్కెట్లోనో షాపింగ్ మాల్లోనో అక్కడక్కడ కనపడతా ఉంటారు. అక్కడ కనపడడానికి ఇష్టపడతారు కానీ దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడరు. అక్కడికి పోవడానికి సిద్ధపడి అది ఇది ఇది సిద్ధపడి వెళ్ళిపోతారు. కానీ నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వాళ్ళైతే దేవుని కొరకు సమస్తం త్యాగం చేస్తారు. సమస్తమును అర్పించుకుంటారు. అంతే. ఎవరు చెప్పినా వినరు. దేవదూత వచ్చి చెప్పినా వినరు. అధికారం వచ్చి చెప్పినా వినడు. ఎవరు వచ్చినా, తల్లిదండ్రులు చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, బంధువులు చెప్పినా, ఎవరు చెప్పినా వినరు. నా మతం నాదే. స్తోత్రం చెప్పండి. నాదే. నేను ఎవరి మాట వినను. నేను దేవునికి భయపడేవాడని చెప్తారు. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు చేసే పని. దేవునికి భయపడితే ఇది జరుగుతుంది. దేవునికి సమర్పించుకుంటాం. దేవుడు చెప్పిందల్లా చేస్తూనే ఉంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి క్షేమం కలుగుతుంది. పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకొని కట్టబడుతూ ఉంటాం, విస్తరిస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో. ఏమంటాడు? 3వదిగా భయపడును ప్రభునందు భయపడు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం అంటే దేవుని ప్రజలు. క్షేమము అభివృద్ధి కలుగుతూ సమాధానము కలిగి దేవునికి భయపడుతూ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ ఏం చేస్తున్నారు? విస్తరిస్తున్నారు. మనం 16వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం అనుకుంటు చూడండి. 4వ వచనం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి కనుక విశ్వాసమందు స్థిరపడి అనుదినము దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల దగ్గరికి వెళ్ళి అపోస్తలులు ఇచ్చినటువంటి ఆజ్ఞలను విధులను నిర్ణయించుకొని గైకొనుటకు వారిని అప్పగించారంట. అక్కడ చూస్తే ఆయా పట్టణంలో పోయి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించారు. నిర్ణయించారు పెద్దలు. దైవజనుడు నిర్ణయించినటువంటి పద్ధతిని, ఆజ్ఞను గైకొనాలని నిర్ణయించిన పద్ధతులన్నీ వారికి అప్పగించాడు. ఈ రోజున సేవకుడు అప్పగించినటువంటి బాధ్యతలను, సేవకుడు అప్పగించినటువంటి పనిని ఎవరు సక్రమంగా నెరవేరుస్తున్నారు? చెప్పండి. ఎవరు నెరవేరుస్తున్నారు? నెరవేర్చలేకపోతున్నారు. సేవకుడు ఒక బాధ్యత ఇస్తాడంటే ఆ బాధ్యతను నమ్మకంగా చేయలేకపోతున్నారు. అంతవరకు దాంట్లో న్యాయం చేయలేకపోతున్నారు. ఆ ఆజ్ఞను అనుసరించి నడవలేకపోతున్నాడు. 5 మందిని నియమించాం కదా. ఆ 5 మంది ఎటుపోయారు? స్తోత్రం. ఒక్కరు కనపడుతున్నారు. ఐదు మంది 5 దారులు, నలుగురు 4 దారులు వెళ్ళారు. ఒక్కరు కనపడుతున్నారు. స్తోత్రం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, పెద్దలు నిర్ణయించిన వాటిని, విధులను గైకొనుటకు వారికి అప్పగించారు. అప్పగించినప్పుడు వాళ్ళు సక్రమంగా నెరవేర్చారు గనుక అనే మాట వాడారు. ఆ మాట వాళ్ళు సక్రమంగా నమ్మకంగా నెరవేర్చారు కనుక, వాటిని అనుసరించి నడిచారు కనుక సంఘము
విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను సంఘములు. అంతేనా? విశ్వాసమందు స్థిరపరచబడుతున్నారు, లెక్కకు విస్తరిస్తూ ఉంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మొదట పరిశుద్ధాత్మ శక్తి కొరకు కన్నీరు కారిస్తే ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్షేమాన్ని కలుగు చేసి, అంటే మనల్ని మన కుటుంబాన్ని సంఘములో కడుతూ, అర్థమవుతుందా? సంఘములో కడుతూ మన ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల్ని సంఘములో కట్టడానికి, అనేకులు సంఘానికి నడిపించబడటానికి మనల్ని వాడుకుంటాడు. ఆయన మనలో ఉంటే ఊరుకుంటాడా? చప్పగా ఉండం. ఎప్పుడు కారం 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 మండుతూ ఉంటాం. ఎప్పుడు మనలో లేకపోతేనే చప్పగా ఉంటాం కదా. ఆత్మదేవుడు మనలో ఉంటే ఊరికే ఉండం. ఆయన కదిలిస్తూ ఉంటాడు, మంట మండిస్తూ ఉంటాడు. కనుక వాళ్ళకి ముట్టించాలని ముట్టిస్తాం కదా. ఇప్పుడు గ్యాస్ నీళ్ళు పోసుకొని మండుతున్న వాళ్ళు అమ్మో మంటలు 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 అంట అరుస్తున్నారు అనుకో. అరే నా సహోదరి నా అన్న నా తమ్ముడు అని మన దగ్గరికి పోతే మా అన్నని వచ్చి మనకు కూడా అంటించిపోతారు కదా. అంటిస్తారా లేదా? మనం కూడా అంటించాలి. హల్లెలూయా. మనం కూడా అంటించాలి. క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటే అప్పుడు సమాధానం ఉంటుంది. సమాధానం కలిగితే దేవునికి భయపడతాము. దేవునికి భయపడ్డామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తూ మనము మన కుటుంబాలు అలాగే అనేక కుటుంబాలు విస్తరిస్తూ ఉంటాయి. చేయవలసింది చేయకపోతే విస్తరింపు అనేది కనిపించదు. మనం ప్రయాస పడలేమేమో, మనం కట్టబడలేమేమో. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. ఆయన మనలోనికి వచ్చాడంటే ఆయన మనల్ని కడతాడు, మన కుటుంబాన్ని కడతాడు. ఆ తర్వాత మన ద్వారా అనేక కుటుంబాలను కడతాడు. స్తోత్రం. గొప్ప దైవజనుడు పాలెంగ్సో గారు ఒక మాట అన్నాడు, నేను ఇంటింటికి తిరిగి ప్రయాసపడి సువార్త ప్రకటించి ఉంటే కొంతమందినే రక్షించగలిగి ఉండేవాన్నేమో, కానీ నేను ఆత్మలో మూలుగుతూ హల్లెలూయా, ఆత్మలో మూలుగుతూ దేవుని ఆత్మచేత నేను నింపబడి ఆత్మలో మూలుగుతూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను కనుక అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. స్తోత్రం. అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. ఆత్మలో మూలగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మూలిగే విజ్ఞాపన చేసే ఆత్మచేత మనం నింపబడి నడిపించబడాలి. మనం కట్టబడుతూ అనేకులు కట్టబడేటట్లుగా దేవుడు కృప చూపించాలని ప్రభు సన్నిధిలో ఆత్మదేవుడు మనల్ని బలపరిచి నడిపించాలని కోరుకుందాం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, అదే దైవజనుడు పౌలు గారు కావున యోదయాలోను గలిలయలోను సమరయలోను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను. ఆ తర్వాత ప్రభువుకు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరి మనం కూడా విస్తరించాలి కదా, ఇక్కడే ఉండకూడదు కదా, విస్తరించాలి కదా. విస్తరించాలా వద్దా? ప్రతి ఒక్కరు విస్తరించాలి. మన సంఘమే కాదు, ప్రతి సంఘము విస్తరించాలి. ప్రతి వాని చేనులో పైరు మొలుసునట్లుగా ఫలము ధాన్యము ఇంటికి వచ్చినట్లుగా ప్రతి వాని చేను విస్తారంగా పండాలి, విస్తరించాలి. హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక సంఘమైన మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మచేత నింపబడుతూ మనల్ని మనం కట్టుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ అనేక కుటుంబాన్ని కడదాం. సమాధానంగా ఉంటాం, ప్రభువుకు భయపడతాం. ఆ తర్వాత
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ నడిపిస్తారు. దేవుడి మాటలు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. స్తోత్రం యేసయ్యా, ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. రాజా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, మంచి దేవుడా కనుమండి. హోలీ జీసస్. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. పర్వతండి నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు. హోలీ 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 జీసస్. నీకంటే ఏది కూడా గొప్పది కదా నాయన. నీ అద్భుతమైన నడిపించండి. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు నా తండ్రి. అయా ఇంతవరకు నీ సేవకు నిలబెట్టుకొని మా అందరితో నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు నాయన. అయా నీ ఆత్మ మా మీద నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి. అయా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి నాయన, మమ్మల్ని అభిషేకించండి నా తండ్రి. అయా నీ శక్తిని పొందడానికి సహాయం చేయండి అయ్యా. అయా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. బలవంతులుగా శక్తివంతులుగా ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి నాయన. అయా నా తండ్రి ప్రతి చోట నా తండ్రి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. నిన్ను గురించి నా తండ్రి నాయన అనేకులు ప్రకటించడానికి సహాయం చేయండి నాయన. అనేకులు నాయన నీ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయమని అడుగుచున్నాను అయా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి నా తండ్రి. నీ ఆత్మ చేత వారిని నింపమని అడుగుచున్నాను నాయన. అయా పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరి మీదకు మీరు దిగిరండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీరు అభిషేకించండి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆహ్వానించడానికి సహాయం చేయండి నాయన. అయా నీ కృప దయచేయండి నా తండ్రి నాయన. అయా నీ యందు మేము శక్తివంతులుగా బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి చోట మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి. నిన్ను గురించి అనేకులు ప్రకటించడానికి సహాయం చేయండి నాయన. అనేకులు నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయమని అడుగుచున్నాను అయా నా తండ్రి. వాక్యం ప్రతి బిడ్డను నాయన మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. ఆసక్తి కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ ఆత్మ చేత నింపు నా తండ్రి నాయన. అయా నీ అభిషేకం చేత నింపమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి చోట నీ సాక్షులుగా వారిని నిలబెట్టమని అడుగుచున్నాను నాయన. వారి జీవితాల్లో నన్ను చేసిన అద్భుతాలను బట్టి నాయన, సూచి కార్యాలను బట్టి నాయన అనేకులకు నాయన అయా ప్రకటించడానికి సహాయం చేయండి నాయన. అయా నువ్వు చేసిన అద్భుతాలు అనేకులకు ప్రకటించే వారుగా నిలబెట్టమని అడుగుచున్నాను నాయన. అయా పిరికాత్మను తీసివేయండి నా తండ్రి నాయన. పిరికాత్మను తొలగించండి నా తండ్రి నాయన. అయా ధైర్యవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. ధైర్యంగా నిన్ను గురించి ప్రకటించడానికి సహాయం చేయండి. వారి జీవితంలో చేసిన అద్భుతాలు నాయన ధైర్యంగా ప్రకటించడానికి, అనేకులకు చెప్పి నాయన నీ వైపు మళ్లించడానికి సహాయం చేయండి నాయన. అయా నీ గొప్పతనాన్ని నాయన, నీ శక్తిని, నీ బలాన్ని నా తండ్రి అనేకులకు చెప్పడానికి సహాయం చేయమని అడుగుచున్నారు నా తండ్రి. అయా నీ బిడ్డను మీరు బలపరచండి నాయన. అయా వారి జీవితాలలో నాయన అయా నీ శక్తిని వారికి దయచి వారి కుటుంబాన్ని నాయన బలపరచమని అడుగుచున్నారు అయా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీ యందు కట్టబడడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబం కూడా నాయన నీ యందు కట్టబడడానికి సహాయం చేయండి నా తండ్రి. అనేక కుటుంబాలు నాయన నీ యందు కట్టబడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి బిడ్డ నా తండ్రి నీ యందు కట్టబడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ యందు కట్టబడడానికి మీరు సహాయం చేసి నీ నామానికి మహిమ ఘనతను పొందుకోమని యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుని కృప తోడండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. అందరికీ